శ్రీమతే రామానుజాయ నమః. మనం ముందు రెండు వీడియోలలో కూజంతం రామరామేతి అనే శ్లోకం, అలాగే వాల్మీకేర్ మునిసింహస్య అనేటువంటి శ్లోకంలో వాల్మీకుల వారి వైభవాన్ని గురించి మనం అనుసంధానం చేసుకున్నాం. అటువంటి వాల్మీకి మహర్షి ఒకనాడు ఆయన మాధ్యాహ్నిక అనుష్ఠానం చేసుకోవడానికి, అంటే మధ్యాహ్నం స్నానం చేసి వారు మధ్యాహ్నం సంధ్యావందనం చేసుకోవడానికి తమసా నదీ తీరానికి బయలుదేరతారు. ఆయనతో పాటు ఆయన శిష్యుడు భరద్వాజుడు అనేటువంటి శిష్యుడితో పాటు తమసా నది తీరం దగ్గరికి బయలుదేరతారు. వెళ్ళి ఆ నదిలో స్నానం చేయడానికి సిద్ధపడుతూ ఉండగా ఆ నదిలో జలాన్ని చూస్తారు వాల్మీకుల వారు. ఎలా ఉంది ఆ జలం? నిర్మలంగా ఉంది, కొంచెం కూడా బురద లేదు. అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అంటారు. భరద్వాజ, చూసావా ఆ తమసా నది జలం? చూసావా? కొంచెం కూడా కర్దమం లేదయ్యా, బురద లేదయ్యా. ఎంత నిశ్చలంగా ఉందో చూడు, ఎంత నిర్మలంగా ఉందో చూడు. ఎలా ఉందో తెలుసా? అంటే లోపల నీటి అడుగునుండేటువంటి వస్తువు కూడా పైకి స్పష్టంగా కనిపిస్తోందయ్యా. అంత నిర్మలంగా ఉంది, హాయిగా ఉంది చూడ్డానికి. సన్మనుష్యుల తాలూకు మనస్సు కూడా ఇలాగే ఉంటుందయ్యా భరద్వాజ అని అన్నారట వాల్మీకి మహర్షి. సన్మనుష్యుల మనస్సు ఇలా ఉండడం ఏమిటి? సన్మనుష్యులు అంటే ఎవరు? ఉపనిషత్ చెప్పింది. అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదురితి. బ్రహ్మం ఉన్నది, పరమాత్మ ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఉందని అంటారో వారే ఉన్నవారి కింద లెక్కటయ్యా. వారిట సన్మనుష్యులంటే అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదురితి అని ఉపనిషద్ వాక్యం. పరమాత్మ ఈ సమస్తమైనటువంటి చరాచర ప్రపంచంలో అన్నిట్లోనే ఉన్నాడు అని తెలుసుకునేటువంటి స్థితిలో ఉంటారు చూసావయ్యా, వారు సన్మనుష్యులంటేను అని ఆ తమసా నది జలాన్ని చూపించి ఆయన మురిసిపోతారు వాల్మీకి మహర్షి భరద్వాజుడితో చెప్తూను. అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అని అన్ని. సత్ అంటే ఉన్నది, అంటే పరమాత్మ ఉన్నాడు, బ్రహ్మం ఉన్నది అని తెలుసుకునేటువంటి వారు సన్మనుష్యుల కింద లెక్క. అలా ఆ స్థితిలో ఉండగా ఎప్పుడైతే తమసా నదీ జలం నిర్మలంగా నిశ్చలంగా కనిపించిందో ఆయన మనస్సు కూడా, వాల్మీకుల వారి మనస్సు కూడా కర్దమం లేకుండా ఉంది, బురద లేకుండా ఉంది. అంటే రజోగుణ తమోగుణ ప్రభావం కొంచెం కూడా లేకుండా ఆ సమయంలో సత్వగుణం బాగా వృద్ధి పొంది ఉందిట ఆయనకి. ఏమిటి రజోగుణ తమో గుణాలు? చలనం, మనస్సుని కదిలింపచేసేవి. కదిలింప చేయడం అంటే మన విషయాల వైపు లాగేవి. కామం, క్రోధం, రాగం, ద్వేషం మొదలైనవన్నీ కూడా రజోగుణం తాలూకు లక్షణాలు. మన విషయాల వైపు లాగి మనని బంధించేస్తూ ఉంటాయి. మన మనస్సుని నిశ్చలంగా ఉండనివ్వవు, అలా చలనం కదిలిస్తూనే ఉంటాయి. ఇంకా తమోగుణం అంటారా? ఎదురుగా కనిపించేటువంటి వస్తువైనా ఇంకోటైనా యథార్థ స్థితి కాకుండా వేరే రకంగా చూపిస్తుంది. అంటే అంతా మూఢం అయిపోయి ఉంటుంది. అంటే సమస్తమైనటువంటి చరాచర ప్రపంచం భగవంతుడు కనిపించకుండా ఉండేటువంటి స్థితి అన్నమాట తమోగుణం అంటే. ఈ సమస్తమైనటువంటి చరాచర ప్రపంచంలో అన్నిట్లోని భగవంతుడు ఉన్నాడు అని నమ్మగలిగినటువంటి స్థితి ఎప్పుడు ఉంటుంది? సత్వగుణం బాగా మన మనస్సులో ఉన్నప్పుడు ఉంటుంది. అటువంటి స్థితి వాల్మీకుల వారికి ఆ సమయంలో ఉంది కనుక ఆ తమసా నదీ జలం కూడా నిర్మలంగా నిశ్చలంగా కనిపించి ఆయన మురిసిపోయి భరద్వాజుడితో అన్నారు. అదే సమయంలో ఆయన స్నానం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే దూరంగాను ఆయనకి 2 క్రౌంచ పక్షులు కనిపిస్తాయి. క్రౌంచ పక్షి జంట కనిపిస్తుంది ఆయనకి. ఆ క్రౌంచ పక్షులు ఏం చేస్తూ ఉంటాయి? ఒకదాంతో ఒకటి క్రీడిస్తూ ఉంటాయి. ఒకదాన్ని విడిచి ఒకటి ఉండకుండా రెండూ కలిసి క్రీడించడం ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది అక్కడ. ఆ స్థితిని చూస్తూ ఉంటారు ఆయన. ఆ 2 క్రీడిస్తూ ఉంటాయి క్రౌంచ పక్షులు 2 కూడాను. ఈ లోపల ఒక బోయవాడు వచ్చి అందులో ఆ 2 పక్షుల్లోని మగపక్షిని కొట్టేస్తారు. కొట్టిగానే పాపం అది కింద పడిపోయి రక్తం కక్కుకుంటూ చచ్చిపోతుంది. ఆ స్థితి చూసి ఆ 2 ఆడపక్షుల్ని చూసారా, ఆ పక్షి ఆ మగపక్షి చుట్టూ తిరుగుతూ పాపం ఆ ముక్కుతో తోస్తూ ఆ కాళ్ళను కదులుతూ అది లేస్తుందేమో అని చెప్పి దుఃఖిస్తున్నట్టుగా ఆ స్థితి కనిపిస్తుంది ఆయనకి. దుఃఖిస్తున్నట్టుగా అది పెద్దగా కూస్తూ ఉంటుంది, పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆ హృదయ విదారకమైనటువంటి స్థితి దర్శనం చూసేసరికి దర్శనం కలిగేసరికి ఆయనకి దుఃఖం. అంతవరకు ఆయన మనస్సు ఎలా ఉంది? నిర్మలంగా నిశ్చలంగా ఉంది. ఎటువంటి రజోగుణ తమోగుణ ప్రభావం లేదు, ప్రశాంతంగా ఉంది.
అలా ప్రశాంతమైనటువంటి మనస్సున్న స్థితిలో ఆ హృదయ విదారకమైనటువంటి ఆ సంఘటన కనిపించేసరికి ఆయనకి ఆ మగపక్షి చచ్చి పడిపోవడం, ఆ పక్షి చుట్టూ ఈ ఆడపక్షి చుట్టూ తిరుగుతూ బాధపడుతూ ఉండడం, రోధిస్తూ ఉండడం చూసేసరికి ఆయన మనస్సులో విపరీతమైన దుఃఖం ఆవిర్భవించి ఆ దుఃఖం కాస్త మనస్సులో ఇమడక బయటికి పొంగి పొరలిందిట, బయటికి వచ్చేసిందిట. ఎలా వచ్చిందిట? వెంటనే నేమిటన్నారు వాల్మీకుల వారు ఆ బోయవాడితో? మానిషాద ప్రతిష్టాత్వ మగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమో. ఓ బోయవాడా, యత్క్రౌంచ మిథునాదేకం అవధి, ఎందువలనయ్యా ఆ క్రౌంచ పక్షుల జంటలోంచి ఒక మగపక్షిని చంపేసావు నువ్వు? ఎందుకలా అలా చేసావు? కొంచెం కూడా జాలి అనిపించలేదా? చూడ ఆడపక్షి ఎలా బాధపడుతోందో అని. అందువల్ల నువ్వు ఎందువల్ల అయితే నువ్వు చంపేవో అందువల్ల నువ్వు మగమ శాశ్వతి సమాహ ప్రతిష్టా మగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం అని చెప్పి ఆ మానిషాద ప్రతిష్టాత్వ మగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. ఆ రెండు పక్షుల జంటలో ఒక పక్షిని కొట్టేసావు కదా, అందువల్ల నువ్వు చాలా కాలం పాటు నిలకడని పొందకుండా ఉండుదుగాక అని శపించేశారు ఆయన. చాలా సంవత్సరాల పాటు నిలకడ నువ్వు పొందవయ్యా అని శపించేశారు. ఇదేమిటి? వాల్మీకి మహాముని కదా, మహర్షి కదా, ఆయన మనస్సంతా చాలా ప్రశాంతమైన మనస్సు కదా, నిర్మలమైన మనస్సు కదా, ఆయన నోట్లోంచి శాపం రావడం ఏంటి? బోయేవాడికి శాపం పెట్టడం ఏంటి ఆయన? అంటే ఆ దుఃఖ సన్నివేశాన్ని చూసేసరికి అంతవరకు నిర్మలంగా ఉన్న మనస్సు కాస్త దుఃఖం ఆవిర్భవించేసి ఆ దుఃఖం నిండిపోయి బయటికి పొరలిపోయి ఈ శ్లోకం కింద బయటకు వచ్చేసింది, ఆ పలుకుల కింద, ఆ మాటల కింద బయటకు వచ్చేసింది. మనం ఏమనుకున్నాం? రామాయణంలో ప్రతి శ్లోకం కూడా బయటికి ఒక అర్థాన్ని చెప్తే అంతర్లీనంగా వేరే అంతరార్థం ఇంకోటి ఉంటుంది. మళ్ళీ ఆ శ్లోకం చూద్దాం. మా నిషాద అంటే మా అంటే శ్రీదేవి అని అర్థం, అంటే లక్ష్మీదేవి. నిషాద శ్రీదేవికి నివాస స్థానమైనటువంటి శ్రీనివాస రామచంద్ర అనండి, తప్పులేదు. శ్రీనివాస యత్క్రౌంచ మిథునాదేకం, క్రౌంచ పక్షి మిథునంలోంచి అంటే రాక్షస ద్వంద్వంలోంచి ఒక రాక్షసుని నువ్వు సంహరించేసావు, రావణాసురుడు అనేటువంటి రాక్షసుని నువ్వు సంహరించేసావు. ఎందుకన్నారు? క్రౌంచ మిథునాలకి రాక్షసులకి సంబంధం ఏమిటి? క్రౌంచ పక్షికిను కృంచ కౌటిల్య అల్పీభావయో అని ధాతువు. అంటే వక్ర నడక కలిగినటువంటిది, అల్పమైనటువంటిది క్రౌంచ పక్షికి లక్షణంట. అది వక్రంగా నడుస్తుందిట, వక్రమైన గతి ఉంటుంది దానికి, చిన్నదిట, తుచ్చమైనదిట, అంటే చిన్నది. అందువల్ల రావణాసురుడు ఎలాంటి వాడు? వక్ర బుద్ధి కలవాడు. రుజువైనటువంటి బుద్ధి కాదు ఆయనకి, వక్ర బుద్ధి, చెడు బుద్ధి కలవాడు. అడ్డదారిలో నడుస్తున్నాడు. పైగా తుచ్చుడు, అల్పుడు. రాముడితో పోలిస్తే రావణాసురుడు ఎంత అల్పుడు. అలా అందువల్ల ఆ రాక్షస ద్వంద్వంలోంచి రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి అంటే మగపక్షిని ఒక మగపక్షిని ఒక రాక్షసుణ్ణి అవధీహి చంపితువో, అందువల్ల మగమశాశ్వతి సమాహ ప్రతిష్ట చాలా కాలం పాటు, చాలా సంవత్సరాల పాటు, అనేక వేల సంవత్సరాల పాటు నువ్వు నిలకడగా ఉందువుగాక, నీకు మంగళం కలుగుగాక, నువ్వు స్థిరంగా ఉందువుగాక అని చెప్పి రామచంద్రమూర్తికి మంగళం పలికాడు అదే శ్లోకంలో. చూసారా, ఒకటే శ్లోకం మామూలుగా బయటికి చదివితే ఒక అర్థాన్ని చెబితే అందులో కొంచెం అంతర్లీనంగా అంతర్భాగంగా ఉండేటువంటి అర్థం ఇది మనకి. ఇలాగా ఆయన శపించేసే బోయవాణ్ణి ఆయన వెనక్కి తిరిగి వచ్చేశారు, భరద్వాజుడితో తన ఆశ్రమానికి తిరిగి వచ్చేశారు. వచ్చేసి ఆ జరిగినటువంటి సంఘటన ఆయన అలా గుర్తు చేసుకుంటూ, ఇదేమిటిది, నేను శపించడం ఏమిటి, నా నోట్లోంచి ఆ మాటలు ఎలా వచ్చాయి? మానిషాద ప్రతిష్టాత్వ మగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. అసలు ఈ పదాలు ఎలా వచ్చాయి? నేను అనుకోని రాయలేదే, వాటంతటా వచ్చాయే అని ఆలోచించి చూసేసరికి ఆ పలికినటువంటి పలుకుల్లో 4 పాదాలుగా ఉన్నాయిట. ఆ పలుకులు ప్రతి పాదానికి 8 అక్షరాలు ఉన్నాయిట, అంటే ఛందోబద్ధంగా ఉన్నాయిట. అది శ్లోకంగా ఉందిట. శ్లోకం అంటే కీర్తించేది. ఎవరిని కీర్తిస్తోంది? రామచంద్రమూర్తిని కీర్తిస్తోంది. రావణాసుడు అనేటువంటి వక్ర బుద్ధి కలిగినటువంటి ఆయన్ని సంహరించాడు కనుక అటువంటి రామచంద్రమూర్తికి మంగళం కలగాలి అని చెప్పిన అర్థం వచ్చింది కనుక ఆ శ్లోకంలో ఆయనకి, అందువల్ల అది మంగళ శ్లోకమైంది. ఆ శ్లోకంలో ఏముందనుకున్నాం? 4 పాదాలుగా ఉంది, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉన్నాయి, శ్లోకం కింద ఉంది, అంటే కీర్తిస్తోంది, కీర్తింపబడుతోంది,
కీర్తిస్తోంది కనుక శ్లోకం అయింది. రామచంద్రమూర్తిని కీర్తిస్తోంది. ఎలా వచ్చినది? శ్లోకం కాస్త వాల్మీకుల వారి శోకం నుంచి, దుఃఖం నుంచి బయటపడిందిట. అలాగ ప్రారంభమైంది శ్రీమద్ రామాయణం ఈ శ్లోకంతో. స్వస్తి. వాల్మీకుల వారి నోటి నుంచి వచ్చినటువంటి వాక్యం ఎలా ఉందనుకున్నాం? 4 పాదాలుగా ఉంది. ఒక్కొక్క దాంట్లో 8 అక్షరాలు ఉన్నాయి. వీణ మీద ఇది చేయడానికి తగ్గట్టుగా ఉంది. గానం చేయడానికి లయబద్ధంగా ఉంది. వీణ మీద పలికించడానికి లయబద్ధంగా ఉంది. అటువంటి ఒక వాక్యం బయటపడింది ఆయన నోట్లోంచి. శ్లోకం అయ్యింది. శ్లోకాగత వాల్మీకుల వారి శోకం నుంచి బయటపడింది శ్లోకం. శ్లోకం అంటే మరలా కీర్తింపదగినది, మరలా కీర్తించడానికి అనువుగా ఉంటే దాన్ని శ్లోకము అంటారన్నమాట.